శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ పార్వతీ పరమేశ్వరులకు హృత్పూర్వక ప్రణామాలతో మహర్షి వేదవ్యాసునకు నమస్కరిస్తూ, ఆత్మీయ బంధువులారా, మనం శ్రీ శివగీత వింటున్నాం. మరి శివగీతలో చాలా ఆధ్యాత్మిక రహస్యాలతో కూడినటువంటిది. శ్రీరాముడికి పరమశివుడు అనేక సందేహాలు తీరుస్తున్నాడు. కాబట్టి మనం ఇప్పుడు ఏకాదశోధ్యాయంలో ఉన్నాం. నిన్న మనం చూసుకున్నాం జీవుని యొక్క స్వరూపం ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు దేహంలో అనేది. హృదయంలో జీవుడు ఉన్నాడు. ఆ జీవుడు సాక్షాత్తు భగవంతుడి యొక్క అంశనే అనేది పరమేశ్వరుడు నిన్న రామునికి చెప్పుకున్నట్టు మనం చూసాం. ఈరోజు జీవగతి నిరూపణ యోగం అనే 11వ అధ్యాయంలోకి ప్రయాణం చేద్దాం. శ్రీ శివ ఉవాచ. రామ, జీవుని పరలోక గతిని, దేహాంతర ప్రాప్తిని గురించి చెప్తాను విను. దేహాంతర ప్రాప్తి అంటే ఈ శరీరాన్ని వదిలేసి ఇంకో శరీరాన్ని పొందడమే దేహాంతర ప్రాప్తి. మనం చస్తున్నాం, పుడుతున్నాం, వస్తున్నాం, పోతున్నాం, కానీ చావు తర్వాత ఏమవుతుంది అనేది ఎవరికి తెలియటం లేదు. కాబట్టి రామునికి పరమశివుడు చెప్తున్నాడు దేహాంతర గతి అంటే చనిపోయిన తర్వాత ఈ దేహం యొక్క పరిస్థితి. భౌతిక శరీరం ఇక్కడ పూడ్చడము, కాల్చడము అవుతుంది. తర్వాత ఏమవుతుందో చూద్దాం. మన ఆహారం వలన మనస్సు మొదలైనవి త్రాగటం వలన ప్రాణము, మన ప్రాణము వలన స్థూల శరీర యాత్ర, ఇలా రెండింటి మధ్య ఉన్న లంకె వలన దేహంలో జీవుడు నిలిచి ఉన్నాడు. ఈ జీవుడు లోపల ఉండాలంటే కూడా ఆహారం అనేది కావాలంటున్నాడు. కాబట్టి భోజనం అనేది అవసరమవుతుంది. జఠరాగ్ని ముసలితనం వలన, వ్యాధి వలన కానీ సరిగ్గా పనిచేయదు. అందువలన బలిసిన కఫం వలన శరీరంలో ఆహార పానీయాలు సరిగ్గా జీర్ణము కావు. ఆహార పానీయాల రసం వలననే శరీరంలో వాయువులు పనిచేస్తాయి. లేనిచో వాటి పని అస్తవ్యస్తంగా ఉంటుంది. అందువలన ధాతువులకు అన్నపానీయ జీర్ణరసం అందదు. అంచేత శరీరంలోని సప్త ధాతువులు క్షయించడం ప్రారంభమవుతాయి. అన్నరసములను ధాతువులకు సమీకరించి పంచునది సమాన వాయువు. అన్నరసము లేనప్పుడు ఆ వాయువు ఆ పని సరిగ్గా చేయలేదు. అందువలన జిగురు బంధం బిగి తగ్గుతుంది. పండిన పండు బరువు ఎక్కువై చెట్టు నుంచి పట్టువిడి రాలినట్లు ఈ లింగ శరీరం స్థూల శరీరం నుండి విడిపోతుంది. విజ్ఞానాత్మ ఇంద్రియములను, వాటికి సంబంధించిన శబ్దాది విషయాలను, దృష్ట్యాది జ్ఞానమును నాడుల ద్వారా ఆయా స్థానముల నుండి ఉపసంహరించి హృదయ పద్మమునందు వాటిని తనతో కలుపుకుంటుంది. ఊర్ధ్వగతి అయిన ప్రాణవాయువు మిగిలిన నవవాయువులతో కలిసి ఎగశ్వాసగా అవుతుంది. దానితో జీవుడు విజ్ఞానాత్మతో కలుస్తాడు. ఉదయమునందు ఇంద్రియములలో వాసనలతో కలిసి విజ్ఞానాత్మ నేత్రనాడి ద్వారా, మూర్ధనాడి ద్వారా కానీ ప్రాజ్ఞానాత్మను కలిసి దేహము నుండి తొలగిపోవును. ఇది లింగదేహంతో సహా జీవుని నిష్క్రమణం అనగా నిర్యాణం. కడపలోని ఖాళీ ప్రదేశము కడవతో పాటే ఉంటుంది, నడుస్తుంది. కడవ ఆకాశపూర్ణముగాను, ఆకాశం కడవలోని ఆకాశముగాను చెప్పబడుతుంది. అట్లే లింగ శరీరము పరమాత్మతో నిండినది. పరమాత్మకు లింగము నివాసముగానే అనిపిస్తుంది. లింగ శరీరం చేరిన చోటల్లా పరమాత్మ కూడా ఘటాకాశం వలె చేరినట్లు ఉంటుంది. మహామత్స్యము నదులను ఉభయ తీరములను తాకుతూ నడిచినట్లు జీవుడు ఇహపర లోకముల మధ్య, జనన మరణాల మధ్య సంచరిస్తూ ఉంటాడు. పాపకర్మ ఫలానుభవమునకు వెళ్ళే జీవులకు యాతనాదేహం ఏర్పడుతుంది. యమదూతల రక్షణలో అతడు నరకలోకానికి తీసుకొని వెళ్ళబడతాడు. యజ్ఞయాగాలు, దాన ధర్మాలు మొదలైన ధర్మకార్యములను అనుసరించిన వ్యక్తి అగ్ని యొక్క ధూమమును ఆశ్రయించి పితృలోకానికి వెళ్తాడు. ధూమము నుండి కృష్ణపక్షము, దాని నుండి దక్షిణాయనము, దాని నుండి పితృలోకమునకు వెళ్తారు.
పితృలోకం నుంచి చంద్రలోకములకు వెళ్ళి అచట దివ్య రూపంతో వైభవం అనుభవిస్తూ చంద్ర సమానముగా బ్రతుకుతారు. తర్వాత కర్మశేషం వలన ఎప్పటిలాగానే ఈ లోకానికి తిరిగి వస్తారు. దివ్య శరీరమును వదిలిన విజ్ఞానాత్మ మళ్ళీ జీవుడై ఆకాశమును చేరుతాడు. దాని నుంచి వాయువు నుంచి నీటిని చేరుతాడు. ఆ జీవుడు నీటి నుండి మేఘమునకు చేరుకొని వర్షముగా మారి చివరికి తినదగిన ధాన్యములలో ప్రవేశిస్తాడు. ఇదంతా పూర్వజన్మ కర్మ ఫలం. కొందరు శరీర ధారణ కోసం మానవాది జాతులను ఆశ్రయిస్తే మరికొందరు చెట్లను, వృక్షములను, స్థావరములను ఆశ్రయిస్తారు. ఇదంతా వారి కర్మను బట్టి, శాస్త్రం చెప్పిన కర్మఫలాలను బట్టి జరుగుతుంది. ధాన్యంగా అయినవాడు ఆహారముగా తన కాబో తల్లిదండ్రులలోనికి ప్రవేశిస్తాడు. అప్పుడు శుక్రముగాను శోణితముగాను ఏర్పడి కాలకర్మవశాత్ కలిసి గర్భము దాలుస్తారు. తర్వాత ప్రారంధాన్ని బట్టి ఆ గర్భమునందు స్త్రీగానో పురుషుడిగానో నపుంసకుడుగానో జన్మించును. ఈ జీవయానము ఇది మోక్షం గురించి చెప్తాను విను. శమము, దమము, వైరాగ్యము మొదలైనవి కలవాడే విద్యాభ్యాసం ద్వారా ఉపాసకుడైన వాడు దేవయాన మార్గము ద్వారా బ్రహ్మలోకం ద్వారా చేరుతారు. ఈ కర్మిష్టి అర్చిత మార్గమున అనగా దేవయానమున స్వర్గాది లోకాలకు చేరుతారు. అతను ముందు అగ్నిజ్వాలతో కలిసి పగటికి చేరి శుక్లపక్షమున కలిసి ఉత్తరాయణము ద్వారా సంవత్సరమునందు కలియును. సంవత్సరం నుండి సూర్యలోకమునకు, అచ్చటి నుండి చంద్రలోకమునకు, అచ్చటి నుండి విద్యుల్లోకమునకు చేరుతారు. అచ్చట బ్రహ్మలోకము నుండి వచ్చిన ఒక దివ్య పురుషుడు ఈ జీవుని స్వాగతిస్తాడు. దివ్య పురుషుడు ఈ జీవునికి దివ్య శరీరం జోడించి బ్రహ్మలోకమునకు తీసుకొని వెళ్తాడు. జీవుడు బ్రహ్మలోకమున లభ్యమైన భోగాలను అనుభవించి చివరికి బ్రహ్మతో సహా మోక్షమును పొందుతాడు. శుద్ధ నిర్గుణ సచ్చిదానంద బ్రహ్మము అనగా అనుసంధానం చేస్తూ సాధకుని ప్రాణాలు ఇచ్చటనే పంచభూతాలతో కలిసిపోతాయి. ఆ ఆత్మ ఎచ్చడికి పోదు. నీటిలో ఉప్పు వలె సర్వవ్యాపైన ఆత్మయందు ఆత్మ ఒదిగిపోవును. పాంచభౌతిక శరీరము పంచభూతములలో కలిసిపోవును. కళ్ళలో కనబడిన ప్రపంచము కళ్ళలోనే లీనమగుతుంది, జాగ్రత్తలో ఉండదు. అట్లే అజ్ఞాన దశలో ఉన్న ప్రపంచము బ్రహ్మజ్ఞానానికి కళ్ళలోని ప్రపంచం వలె కరిగిపోతుంది. మంత్రతంత్రాలు, ఉపాసనలు, యజ్ఞయాగాలు, దాన ధర్మాలు చేయనివాడు 3వ స్థానంలో ఉంటాడు. ఇతడు మహారౌరవం వంటి నరకాలు అనుభవించి తర్వాత కర్మశేషంతో క్షుద్ర జంతువుగా అయ్యే పాపి, పేను, దోమ, ఈగ మొదలు కీటక జన్మాలు ఎత్తుతారు పాపాత్ములు. ఈ విధంగా జీవగతిని గురించి చెప్పారు. ఇంకా ఏమన్నా వినదలుచుకున్నావా రామా అని అన్నాడు పరమేశ్వరుడు. శ్రీరాముడు అడుగుతున్నాడు, ఓ పరమేశ్వర, జ్ఞానకర్మలు కలవానికి విడిగా ఫలితాలు చెప్పావు. అందు కర్మఫలంగా బ్రహ్మలోకమో చంద్రలోకమో చెప్పావు కదా. గంధర్వలోకం మొదలగు లోకాలలో ఫలితాలు ఎలా ఉంటాయి? ఒకడు దేవత్వము, మరొకడు ఇంద్రత్వము పొందునా? ఈ గంధర్వాది లోకానుభవం కర్మఫలమా, విద్యాఫలమా అని నా సంశయం. దానిని తీర్చుము. విద్యా కర్మలను అనుసరించి ఏ ఫలితం ఉంటుంది? యువకుడు సుందరుడు, శూరుడు, రోగరహితుడు, బలవంతుడగును. అదే మానవుడు సర్వభూమిని తన వశం చేసుకొని నిష్కంటకంగా ఏలితే వచ్చినది మానవానందం. దీనికి 100 రెట్లు అధికం. తర్వాత చెప్పబోయే గంధర్వానందం. మానవుని ఆనందం ఒకటే అనుకుంటే, సార్వభౌముని ఆనందము 100 అనుకుంటే, తపస్సుతో గంధర్వుడు గంధర్వలోకానికి వెళ్ళిన వానిది 100 ఇది అనుకుంటే, గంధర్వుడుగానే సృష్టించబడిన దేవగంధర్వుడి ఆనందము ఇంకా రెట్టింపుగా ఉంటుంది. ఇదే విధముగా ముందు చెప్పబో వారు ఒకరిని మించి ఒకరికి 100% ఆనందం అధికంగా ఉంటుంది. అందున సహజలోక వాసులకు తపస్సులు మొదలగు వాటి వలన ఆయా లోకాలకు చేరిన కృత్రిమ లోకవాసులకు ఈ ఆనందములో మళ్ళీ 100 రెట్లు అధికంగా తేడా ఉంటుంది. కాగా పితృలోకవాసులు వారికన్నా దేవతలకు, వారికన్నా ఇంద్రునికి, అట్లే బృహస్పతికి, ప్రజాపతికి, బ్రహ్మకి ఇలా ఆనందం ఒకరికంటే ఒకరి 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. జ్ఞానము, సుఖము సమాన నివృత్తిలో ఉంటాయి. జ్ఞానం ఎక్కువ కనుకనే ఈ సుఖములోని ఎక్కువలు. అదే విధముగా వైదిక శ్రద్ధ, పాపరాహిత్యము, నిష్కామత ఉన్న ద్విజుని ఆనందములోని ఈ తారతమ్యములు ఉండవచ్చును. కనుక ఆత్మజ్ఞానానికి మించిన లేదు. ఆత్మజ్ఞానం
పరం నాస్తి తస్మాత్ దశరథాత్మజ. అన్నిటికంటే గొప్పది ఆత్మజ్ఞానమే రామ. ఆత్మజ్ఞానానికి మించినటువంటి సుఖం ఏదీ లేదు పో అంటున్నాడు. కాబట్టి జ్ఞాని అయిన బ్రాహ్మణులకు కర్మలు అంటవు, దాని వలన వానికి వృద్ధిక్షేములు లేవు. జ్ఞానవంతునికి కర్మలు అంటుకోవు అన్నది భగవద్గీత కూడా. తస్మాత్ సర్వాధికో విప్రో జ్ఞానవానేవ జాయతే జ్ఞాత్వాయ కురుతే కర్మ తస్యాక్షయ్య ఫలం భవేత్. కనుక సర్వోత్తమ విప్రుడు ఎవరంటే జ్ఞానియే. కర్మజ్ఞాన పూర్వకంగా కర్మలు చేస్తే అతనికి అక్షయమైన ఫలం లభిస్తుంది. ప్రపంచంలో అక్షయ ఫలము మోక్షమే, అదే లభిస్తుంది. కోట్ల మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టినా వచ్చే ఫలము ఒక్క జ్ఞానికి ఒక్క పూట భోజనం పెడితే వస్తుందని ఇక్కడ చూడండి. యత్ఫలం లభతే మర్త్య కోటి బ్రాహ్మణ భోజనై తత్ఫలం సమవాప్నోతి జ్ఞానినం యస్తు భోజయేత్. అంటే జ్ఞానికి పరమశివుడు ఎంత స్థలం ఇచ్చాడు చూడండి. మళ్ళీ వినండి. కోట్ల మంది బ్రాహ్మణులకు భోజనం పెడితే వచ్చిన ఫలము ఒక జ్ఞానికి భోజనం పెడితే కలుగుతుందట. ఓం నమ శివాయ. కాబట్టి జ్ఞానవంతం ద్విజం యస్తు ద్విధతే చ నరాధమ సశుష్యమాణో మ్రేతే యస్మాదీశ్వర ఏవచ. జ్ఞాని అయిన యోగి ఈశ్వరుడే, జ్ఞాని సాక్షాత్ ఈశ్వరుడే. అతన్ని ద్వేషించిన వాడు శుష్కించి మరణిస్తాడు. కాబట్టి ఉపాసనలోకి దిగినవాడు ఎన్నటికి అధోగతి పాలుకాడు. కనుక రామ ఉపాసకుడు కమ్ము, అలా సుఖంగా ఉండుము అంటున్నాడు. ఈ విధంగా పద్మపురాణంలో ఉపరిభాగేశ్వగీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయం యోగశాస్త్రే శ్రీ శివరాఘవ సంవాదే జీవగతి నిరూపణ యోగో నామ ఏకాదశోధ్యాయ. కాబట్టి పరమేశ్వరుడు ఇక్కడ ఏమిచ్చాడండి? జ్ఞానానికి ప్రథమ పీట వేశాడు పరమశివుడు. మనకు భగవద్గీతలో కూడా 4 రకాల భక్తులను ఉద్దేశించి చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు. ఎవరెవరా 4? ఆర్థో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏక భక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియ. అర్జున, ఈ 4 ఆర్తుడు, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాని, ఈ 4లో జ్ఞానికి నేనంటే చాలా ప్రేమ, నాకు కూడా జ్ఞాని అంటే చాలా ప్రేమ. భగవంతుడు చెప్తుంది, జ్ఞానికి నేనంటే చాలా ప్రేమ, నాకు కూడా జ్ఞాని అంటే చాలా ప్రేమ. ఏమైనప్పటికీ ఉదారే సర్వ ఏవైతే జ్ఞానీ తు ఆత్మా ఏవ మే మతం ఆస్థితః సహయుక్తాత్మ మామేవ అనుత్తమాం గతిం. జ్ఞానీ తు ఆత్మా ఏవ మే మతం. అర్జున, ఇదిగో ఆర్తుడు, జిజ్ఞాసు, అర్థార్థి 3 తర్వాత 4వ వాడు జ్ఞాని కదా. ఈ జ్ఞానియే నేను, నేనే జ్ఞాని, వానికి నాకు తేడా లేదు. చెప్పండి, జ్ఞానికి ఎక్కడిచ్చాడు పరమాత్ముడు శివుడు? సాక్షాత్ జ్ఞాని భగవంతుని యొక్క స్వరూపమే అన్నాడు పరమ శ్రీకృష్ణుడు. కాబట్టి ఇక్కడ పరమేశ్వరుడు కూడా రామ జ్ఞానానికి మించిన వస్తువు లేదయ్యా అని మనకు ఏకాదశాధ్యాయంలో తెలుసుకున్నాం. అట్లాగే 12వ అధ్యాయము ఇప్పుడు 12వ అధ్యాయం చెప్పబడుతుంది. దీన్ని మనం రేపు వినే పని చేద్దాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇది కొంచెం పెద్దగానే ఉన్నట్టుంది. ఓం మంగళం భగవన్ శంభో, మంగళం వృషభధ్వజ, మంగళం పార్వతీనాథ, మంగళం భక్తవత్సల, శ్రీకాంతాయ కళ్యాణ నిధయ నిధయర్థినం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం రామచంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామి దివ్యచరణారవిందార్పణమస్తు. మన ఛానల్ చూడండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. అన్ని దానాలలో గొప్ప దానం జ్ఞానదానం. మరి అందరు అంటారు అన్నిటికంటే గొప్పది అన్నదానం అని. అన్నదానం కంటే కూడా గొప్ప దానం ఏదైనా ఉందంటే జ్ఞానదానమే. కాబట్టి ఈ పూట అన్నం పెడితే మధ్యాహ్నం మళ్ళీ ఆకలి అవుతుంటుందండి. కాబట్టి జ్ఞానం అట్లా కాదు, ఒక్కసారి మనిషి జ్ఞానం వచ్చిందంటే జనన మరణ చక్రం నుంచి బయటపడిపోతాడు. ఇది దివ్య జ్ఞానం.
ఆత్మీయ మిత్రులందరికీ, వీక్షిస్తున్నటువంటి వారందరికీ పార్వతీ పరమేశ్వరుల సంపూర్ణ కృపా కటాక్ష సిద్ధిరస్తు. ఓం నమః శివాయ. స్వస్తి.